మన దేశంలో ఉన్న వింత చట్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దొంగతనం, హత్య, వ్యభిచారం ఇలా చెప్పుకుంటూ పోతే అసాంఘిక కార్యకలాపాల లిస్ట్ చాలా ఉంటుంది. అయితే వీటిలో ఏ నేరం చేసినా నిందితుడి నేరం రుజువైతే అతడు చేసిన నేరానికి దాని తీవ్రతను బట్టి శిక్ష వేస్తారు. అది రకరకాలుగా ఉంటుంది. ఆ శిక్షల గురించి చట్టంలో ఉంటుంది. అయితే ఇవన్నీ మనకు తెలిసినవే. అయితే చట్టంలో మనకు తెలియని ఇంకా కొన్ని రూల్స్ ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుంటే మీరు షాక్ అవుతారు. ఇలాంటివి మన భారతీయ చట్టంలో ఇంకా ఉన్నాయని ప్రశ్నిస్తారు. కానీ అది నిజమే. మరి వింతైన చట్టాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన దేశంలో ఓటు హక్కు వచ్చేది 18 సంవత్సరాలు నిండాక. కానీ మద్యం సేవించేందుకు అనుమతి 21 సంవత్సరాల తర్వాతే వస్తుంది. అయితే మీకు తెలుసా, నిజానికి కొన్ని రాష్ట్రాలలో మద్యం సేవించేందుకు అనుమతి 25 సంవత్సరాల వరకు ఉంటుంది. అయితే ఆయా రాష్ట్రాలలో 25 ఏజ్ నిండితే గానీ మద్యం తాగరాదన్నమాట. ఢిల్లీ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో ఈ రూల్ అమలులో ఉంది. కొన్ని రాష్ట్రాలలో మాత్రం మద్యం సేవించేందుకు ఏజ్ 21 సంవత్సరాలుగా నిర్ణయించారు. మన దేశంలో గాలిపటాలను ఎగరవేసేందుకు పోలీసుల అనుమతి కావాలని మీకు తెలుసా? అవును, మీరు విన్నది నిజమే. ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ 1934 ప్రకారం మన దేశంలో ఏ ప్రాంతంలోనైనా బెలూన్లు, ఎయిర్ ఫిష్, గాలి పటాలు, గ్లైడర్స్, ఫ్లయింగ్ మిషన్లు ఎగరవేయకూడదు. అలా చేస్తే చట్ట ప్రకారం శిక్షిస్తారు. నిజంగా ఇది చాలా వింతగా ఉంది. ది ఇండియన్ పోస్ట్ ఆఫీస్ యాక్ట్ 1898 ప్రకారం మన దేశంలో ఉత్తరాలను చేరవేసేందుకు అధికారం కేవలం భారతీయ పోస్టల్ సర్వీసుకే ఉందని మీకు తెలుసా? కానీ ఇప్పుడు ప్రైవేట్ కొరియర్ కంపెనీలు ఎక్కువయ్యాయి. ఈ చట్టం పాతదేనా? దీని గురించి అందరూ మర్చిపోయారు. మన దేశంలో వ్యభిచారం చెయ్యొచ్చు, కానీ విటుడి వ్యాపారం ఎవరూ చెయ్యరాదు. అవును, మీరు విన్నది నిజమే. వ్యక్తులు తమంత తాముగా ఇతరులతో సంబంధం లేకుండా ప్రైవేట్గా వ్యభిచారం చేయొచ్చు, కానీ బ్రోకర్లు ఉండరాదు. ఉంటే చట్ట ప్రకారం శిక్ష వేస్తారు. ఇప్పుడు చెప్పబోయే చట్టం గురించి తెలిస్తే మీరు నిజంగానే షాక్ అవుతారు. ఎందుకంటే మన దేశంలో ఒక పురుషుడు ఒక మహిళతో వివాహేతర సంబంధం నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు. కాకపోతే అందుకు ఆమెతో పాటు ఆమె భర్త అనుమతి కూడా తప్పనిసరి. అలా కాని పరిస్థితిలో సదరు పురుషుడు అక్రమ సంబంధం పెట్టుకుంటే అతని చట్ట ప్రకారం శిక్షిస్తారు. కానీ మహిళలకు ఈ రూల్ వర్తించదు. వారు ఎంతమందితో అయినా వివాహేతర సంబంధాలను కొనసాగించవచ్చు. ఇది మన దేశంలో మహిళలకు అనుగుణంగా అందుబాటులో ఉన్న చట్టం. కేరళలో ఏ దంపతులైనా కేవలం 2 పిల్లలనే కనాల్సి ఉంటుంది. 3వ వారిని కంటే సదరు దంపతులకు 10,000 ఫైన్ వేస్తారు. ఇక 3 పిల్లల్లో కేవలం మొదటి 2కి మాత్రమే ప్రభుత్వం సంక్షేమ పథకాలు వర్తిస్తాయి. ఢిల్లీలో ఒక వింత రూల్ అమలులో ఉంది. అదేంటంటే, లోకల్ సూపర్ మార్కెట్ల నుంచి వినియోగదారులు బీర్లను హోమ్ డెలివరీ రూపంలో ఆర్డర్ చేసుకోవచ్చు. కానీ బీర్ తప్ప మిగిలిన లిక్కర్ డ్రింక్స్ మాత్రం ఆ అనుమతి లేదు. ఇండియన్ పీనల్ కోడ్ 294 సెక్షన్ ప్రకారం బహిరంగ ప్రదేశాలలో పబ్లిక్కు ఇబ్బంది కలిగేలా ఏదైనా చేసినా, వారిని ఏమైనా అన్నా అది నేరం అవుతుంది. న్యూసెన్స్ కేసు కింద అరెస్ట్ చేస్తారు. మన దేశంలో ఇది అనేక ప్రాంతాలలో రెగ్యులర్గా జరిగే విషయమే. అయినప్పటికీ దీని గురించి ఎవరికీ పెద్దగా అవగాహన లేదు. ఇండియన్ పీనల్ కోడ్ 377 సెక్షన్ ప్రకారం స్వలింగ సంపర్కం చేయడం చట్టరీత్యా నేరం అవుతుంది. కానీ నేటి తరుణంలో చాలా మంది ఇలాంటి సెక్స్ కు పాల్పడుతున్నారు. వారు కూడా తమకు హక్కులు కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.